హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే మనం కొత్త స్టాక్ అయితే వచ్చేసామండి మీ ముందుకి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను అన్నీ కూడా విత్ మెజర్మెంట్స్తో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి లాంగ్ లెంత్ వచ్చి స్టాండ్ బేస్తో మనకి ఓం వెలక్ లేదా వేల్ వెలక్ రెండు రెండు అంటారు. సో దీపం, ఓం దీపం లేదా వేల్ దీపం, ఇది మనకి యాక్చువల్గా మురుగన్ దీపం అనమాట. మనకి సుబ్రహ్మణ్య స్వామికి రిలేటెడ్గా ఉన్న దీపాల్లో ఇది ఒక దీపం అండి. చాలామంది దీనికన్నా వేరే వేరే షేప్స్లో ఉన్నాయి కూడా మన దగ్గర. ఏమంటారు, సుబ్రహ్మణ్య స్వామి దీపాలు అయితే ఉన్నాయి. సో ఇది మన దగ్గరికి వచ్చిన కొత్తగా వచ్చిన మనకి సుబ్రహ్మణ్య స్వామి దీపం అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేసి దీన్ని సరస్వతి దీపం అంటారండి. ఎందుకు సరస్వతి దీపం అంటారంటే ఇది స్వాన్ దీపం, హంస దీపం. సో అమ్మవారి వాహనం హంస కాబట్టి ఈ షేప్ కూడా హంసలా ఉంది కాబట్టి దీన్ని సరస్వతి దీపం అని చెప్పి పిలుస్తారనమాట. సో మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపించేస్తాను. మళ్ళీ పర్టికులర్గా నేను వర్బల్గా చెప్పట్లేదు. సో ఐ థింక్ మీకు అండర్స్టాండ్ అవుతుంది అనుకుంటున్నాను ఏదైతే నేను సైజెస్ చూపిస్తున్నాను. సో చాలామంది ఈ యొక్క ఇమేజ్ నాకు పెట్టి ఈ దీపాలు కావాలి అని అడిగారు. సో ఇదేంటంటే మనం సెట్లా తీసుకోవాలండి. సో ఈచ్ పీస్ నేను ఆల్రెడీ క్యాటలాగ్లో నేను అప్లోడ్ చేశాను వీటి ప్రైజెస్. మీరు ఒక్కసారి చూసి కావాలనుకుంటే కనుక మీరు కార్ట్లో యాడ్ చేసుకుని పర్చేస్ చేసుకోండి. ఈ దీపం గురించి అయితే అసలు ఎంత మంది ఎంక్వైరీస్ అనండి. యాక్చువల్గా నేను ఏంటంటే ఈ వీడియో పెడదాం అనుకునే లోపలనే నాకు స్టాక్అవుట్ అయిపోతుంది. నేను రీల్ చేసి పెట్టాను కానీ నేను వీడియో చేయలేదన్నమాట. ఈ దీపాలు పంచప్యాలి దీపాలు ఏమవుతుందంటే, మేడం మీ దగ్గర లేదా తెప్పించండి, మేము పెడదామన్న లోపలనే ఇది స్టాక్అవుట్ అయిపోతుంది అనమాట. సో ఈ దీపాలు అయితే ఒక్కటి మాత్రం నేను నా దగ్గర ఉంచేసుకుని ఇది దీపం వీడియో చేసిన తర్వాతే పెడదామన్నట్టుగా నేను ఆపేసాను అనమాట. సో అందుకోసం సో ఈ దీపాలు అయితే మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది. కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి. ఇది సింగిల్గా తీసుకోవచ్చు లేదా పేర్గా కూడా తీసుకోవచ్చు. చాలా మంచి స్టెబాన్ క్వాలిటీ అండి. మంచి గేజ్ ఉన్న ఐటమ్. మనం పంచదీపాలు 5 దీపాలు వెలిగించుకుని మనం దేవుడి దగ్గర పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుంది. అటు ఇటు పెట్టుకుంటే పెద్ద పూజ గది ఉన్న వాళ్ళు అటు ఇటు పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. అండ్ లేదు చిన్న పూజ గది ఒకటి చాలు అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు అనమాట. చాలా స్టెబాన్ క్వాలిటీ, మంచి క్వాలిటీ ఆఫ్ బ్రాస్తో యూస్ చేసిన ఐటమ్. అండ్ అలాగే స్టడీగా కూడా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది అడిగారు అసలు నేను పీసెస్ అనేవి అసలు ఉంటే కదా నేను మీకు వీడియో చూపించడానికి. నా దగ్గర ఇలా వస్తుంది, స్టేటస్ జస్ట్ వాట్సాప్ స్టేటస్లో పెట్టంగానే అయిపోతున్నాయండి. సో అది ప్రాబ్లం అనమాట. ఇప్పుడైతే దండిగా స్టాక్ ఉంది. ఎవరంటే కావాలంటే వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి, నో ప్రాబ్లం అనమాట. ఓకేనా? సో మీకు సైజ్ కూడా చూపించాను కదా. హ్యాపీగా ఇవన్నీ కూడా మనం స్క్రూ అప్ చేసేసుకుని హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు. దేనికది అన్నీ కూడా విడిగా వచ్చేస్తాయండి. మీకు 5 బౌల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ వచ్చేస్తాయి. మధ్యలో ఏదైతే ఎక్స్ లెక్కన మనకు కనిపిస్తుందో అంతా కూడా విడిగా వచ్చేస్తుంది అనమాట. ఈ బ్యూటిఫుల్ పీఠం చూసారా, అసలు ఎంత క్యూట్గా ఉందోనండి. చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి పీఠాలు అడిగారు కదా, వెనకాల మకర తోరణంతో వచ్చి. సో దీని మీద మీరు 2 ఇంచుల విగ్రహం పెట్టుకోవచ్చు, 3 ఇంచుల దాకా విగ్రహం పెట్టుకోవచ్చు అండి. చాలా అందంగా కనిపిస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట ఐడల్. నేను దీని మీద ఒక రిఫరెన్స్ కోసం నేను ఐడల్స్ ఒక 2 రకాల ఐడల్స్ కూడా పెట్టి చూసాను. 2 కూడా మనం 3 ఇంచులే పెట్టాము. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి గణపతి విగ్రహం దీని మీద పెట్టగానే అసలు ఎంత కళొచ్చిందోనండి. ఆ పీఠానికి మనకి మంచి డిజైన్ వచ్చిందనమాట. మనకు చూడండి పైన ఆ యక్షుడిది అది కూడా ఎంత బాగా కనిపిస్తుందో. మొత్తం ఆ ప్రభావళి కానీ, ఆ మధ్యలో యక్షుడు కానీ, కింద పీఠం కానీ, డిజైన్ కానీ అసలు ఎంత బాగా కనిపించిందో. ఏంటో ఆ విగ్రహంలో కళ ఉందా లేకపోతే ఆ పీఠంలో కళ ఉందా అన్నట్టుగా అంత బాగా అనిపించింది అనమాట. ఇక్కడ నేను గాయత్రీదేవి అమ్మవారిని కూడా కూర్చోపెట్టడం జరిగింది. సో మనకి గణేష్ చాలా అందంగా కనిపించింది. అలాగే గాయత్రీదేవి కూడా 2 కూడా 3 ఇంచుల సైజేనండి. 3 ఇంచుల సైజ్ అంటే మనకి ఏంటంటే మోస్ట్లీ 2 లేదా 3 ఇంచుల సైజెస్ దాకా మనం వాడతాం కదా. మోస్ట్లీ 3 ఇంచులే వాడతాం. సో ఇది పర్ఫెక్ట్గా సూట్ అయ్యేది వచ్చేసి మనకు 3 ఇంచులు. 2 ఇంచులు కూడా బాగానే ఉంటుందన్నమాట. మీకు కరెక్ట్గా అక్కడ వెనకాల ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడ దాకా వస్తుంది 2 ఇంచులు అయితే కనుక. సో ఎవరికైనా కావాలి చిన్న విగ్రహాలకి పీఠం లేదు పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఇలా 3 కాళ్ళు ఉన్న స్టూల్స్ అలా కన్నా కూడా ఇది మనం హ్యాపీగా తీసుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కింద గ్యాప్ కూడా ఉందన్నమాట. మనకి 4 కాళ్ళు రావడం వల్ల దగ్గర మనకి 1/2 ఇంచ్ వరకు గ్యాప్ అనేది రావడం జరిగిందనమాట. నాకైతే ఈరోజు కలెక్షన్లో నాకు ఇది ఫేవరెట్ అండి. పీఠం మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. కొత్తగా వచ్చిన ఐటెంలో ఇది నెంబర్ 1 ఐటెం అని చెప్తాను అనమాట. సో చాలా క్యూట్గా ఉంది, మోస్ట్లీ క్యూట్గా ఉంది అండ్ చాలా బాగుంది. సైజెస్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో దాన్ని బట్టి మీకు విగ్రహాలు ఏమైనా ఉంటే కనుక మీరు చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనండి? మళ్ళీ ఎందుకో నాకు వినాయకుడిని పెట్టి చూసుకోవాలనిపించింది. సో అందుకోసం, ఎందుకంటే వినాయకుడి విగ్రహం కూడా ఎంత సైజు ఉందని మీకు తెలియాలి కదా. సో అందుకోసం నేను మళ్ళీ వినాయకుడి విగ్రహం పెట్టి మీకు చూపిస్తున్నాను.
సో ఇక్కడ నేను చూపిస్తున్న వచ్చేసి మనకి యుటెన్సిల్స్ అండి, కుకింగ్ యుటెన్సిల్స్ అనమాట. మీరు బిర్యానీ వండుకోవచ్చు, లేదా ఏదైనా పులిహోర అట్లాంటివి కలుపుకోవచ్చు, లేకపోతే పాయసాలు చేసుకోవచ్చు, దేవుడి ప్రసాదాలకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు, పరవాన్నాలు పాయసాలు అన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే మనకి 3 పీస్ సెట్ అండి. 3 పీస్ సెట్ మనం ఒకేలాగా మీకు కావాలంటే విడివిడిగా తీసుకోవచ్చు. ఇందులో స్మాల్, మీడియం అండ్ బిగ్ సైజ్ అనే ఉంటాయి. సో స్మాల్ ఏదైతే ఉంటుందో అది మనకి అప్రాక్సిమేట్లీ 700 ml, నేను వాటర్ కెపాసిటీ మాత్రం చెప్తున్నానండి, 700 ml దాకా పడుతుందన్నమాట. అది మీడియం సైజ్ ఏదైతే ఉందో మనకి 1 లీటర్ దాకా పడుతుంది. అది బిగ్ సైజ్ ఏదైతే ఉందో 1.5 లీటర్ దాకా పడుతుందండి. ఇవి విత్ లిడ్, మీకు ఏ ఐటమ్ అయినా సరే, ఈవెన్ స్టీల్లో అయినా బ్రాస్లో అయినా ఎందులో అయినా సరే మీకు విత్ లిడ్ వచ్చే ఐటమ్స్ ఏంటంటే కొంచెం ప్రైజీగానే అనిపిస్తాయి. ఎందుకంటే లిడ్ తయారు చేయడం అనేది కొంచెం ఎక్స్ట్రా అండ్ వర్కర్స్తో కూడుకున్న పని కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది. చూడడానికి బ్రాసే కదా, లోపల టిన్ పోతే కదా అనిపిస్తుంది కానీ, బట్ ఇవి వెయిట్ ఉన్నాయి అండ్ దాని మీద సెల్ఫ్ డిజైన్ ఉన్నాయి, చాలా చాలా అందంగా ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి యాంటిక్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. చాలామంది స్టేటస్ పెట్టంగానే చాలామంది ఒక దగ్గర ఒక 7-8 సెట్స్ దాకా తీసుకున్నారు. విడిగా కూడా చాలామంది తీసుకున్నారు. సో వీడియో చేయకముందే చాలామంది తీసేసుకుంటున్నారు స్టేటస్లో చూసి. సో అందుకే వీడియో పెడదామని చెప్పేసి. ఇవి కూడా లిమిటెడ్ ఉన్నాయండి స్టాక్, కావాల్సిన వాళ్ళైతే వెంటనే బుక్ చేసుకోండి. సో కుకింగ్కి సేమ్ సర్వింగ్ కూడా మీరు కుక్ చేసేసుకోవచ్చు అండ్ అలాగే సేమ్ మీకు సర్వ్ కూడా చేసేసుకోవచ్చు మన డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసుకుని. చాలా బ్యూటిఫుల్గా ఉంది సెట్ అయితే మాత్రం. మంచి ఒక ట్రెడిషనల్ అట్లా అనిపిస్తుంది అనమాట మీకు చూడడానికి కూడా. విత్ లిడ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫుడ్ కూడా ఎటువంటి డస్ట్ పడుతుందన్న కంగారు అక్కర్లేదు అనమాట. మీరు ఇదే గ్యాస్ మీద పెట్టి కుక్ చేసుకోవచ్చు, లేదు అంటే జస్ట్ సర్వింగ్ బౌల్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా అఫీషియల్గా ఉంది అండ్ చాలా బాగుంది. మొత్తం 3 సైజెస్ అండి, 700 ml, 1 లీటర్ ml అండ్ అలాగే 1 లీటర్ అండ్ అలాగే 1.5 లీటర్. సో ఇది మీకు విడిగా కావాలంటే విడిగా తీసుకోవచ్చు, లేదా సెట్లా కావాలంటే సెట్లా తీసుకోవచ్చు. విడిగా అయితే ప్రైస్ కొంచెం ఎక్కువ పడుతుంది అండి, సెట్లా పడితే కనుక మీకు కొంచెం ప్రైస్ అనేది తక్కువ పడుతుంది. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెట్ అండ్ ఇండివిజువల్ పీసెస్ అనమాట. సో మోస్ట్లీ వీ సే టు టేక్ యాజ్ ఎ సెట్. సో సెట్లా తీసుకుంటే మనకు ప్రైస్ అనేది కొంచెం తక్కువ పడుతుంది. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ చూపిస్తున్నానండి, సైజెస్కి ఎంత డిఫరెన్స్ ఉంది. నేను రైట్ సైడ్లో క్యారీ చేస్తుంది, ఇది స్మాలెస్ట్ సైజు 700 ml అనమాట. సో చాలా క్యూట్గా ఉంది. చాలా చిన్న చిన్న ప్రసాదాలు చేసుకునే వాళ్ళకి, మనకి మామూలుగా మన కలెక్షన్లో పోతగిన్ని ఫస్ట్ అనమాట. ఎందుకంటే ప్రసాదాలు చేసుకోవడానికి పోతగిన్ని పెట్టింది పేరు. అలాగే దాంట్లో పెద్ద సైజు 9 నెంబర్ సైజు ఇవన్నీ కూడా మనకి గృహప్రవేశాలప్పుడు పాలు పొంగించుకోవడానికి కూడా చాలా మంచి కలెక్షన్ అండ్ ఎక్కువ వెళ్ళే ఐటమ్ ఏంటంటే మనకి గృహప్రవేశాలకి అండ్ పాలు పొంగించుకోవడానికి అండ్ అలాగే రిటర్న్ గిఫ్ట్స్. ముఖ్యంగా 0 నెంబర్ అయితే 1 నెంబర్ అయితే మాత్రం పోతగిన్నెలు రిటర్న్ గిఫ్ట్స్కి అయితే మనం ఎన్ని ఇచ్చుంటామో అండి, దగ్గర ఒక 60,000 70,000 పీసెస్ దాకా ఇచ్చుంటాము. అన్ని పీసెస్ ఇచ్చుంటాము. చాలామంది తీసుకున్నారు. అవైతే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అవన్నీ. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్ అనమాట. ప్రసాదాలు వండుకోవడానికి అలాగే బిర్యానీలు చేసుకోవడానికి స్మాల్ అమౌంట్ ఆఫ్ లైక్ 1 కేజీ బిర్యానీ, 1 కేజీ కాదు, కేజీ బిర్యానీ వండుకోవాలంటే మీకు మళ్ళీ మెజర్మెంట్స్ అనేవి తేడా వస్తాయి. నేను ఎంఎల్లో చెప్పాను, సో లీటర్స్ కెపాసిటీలో చెప్పాను కాబట్టి ఇది కొంచెం వేరే అవుతుంది. అది వేరే, ఇది వేరే. సో 3 దగ్గర పెట్టి చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా అని చెప్పేసి నేను 3 దగ్గర కూడా పెట్టి చూపిస్తున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చిన్న సైజు, మీడియం సైజు అండ్ అలాగే పెద్ద సైజు కూడా పెట్టి చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే 3 ఒకేసారి పెడితేనే మీకు డిఫరెన్స్ ఏంటనేది తెలుస్తుంది అనమాట. సో అందుకోసం ఇలా చూపించడం అయితే జరిగింది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో. అంటిల్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్.